రీ ఇప్పుడొస్తా టీ చేసిస్తా కాఫీ చేసిస్తా. అయ్యో రాండా కూకో రాండా ఇంచేపు పొంసేసి వచ్చిండారో నిలుచుకునే ఉండరే రా కూకోరమ్మా. ఏలమ్మా ఒళ్ళుకు బాగలేదా? నాకేమైంది నేను బాగా ఉన్నాను కదా. ఏమప్ప యాపద్దు లేకపోయింది ఇప్పదేమో ప్రీతిని ఇంకా మాట్లాడుతూ ఉండవు కదా, దానికి ఏమైనా ఒళ్ళుకు బాగలేదేమో అనుకుంటుని. నేను ఎప్పుడు నువ్వు ప్రీతిని ఇంకానే మాట్లాడతాను, మీరే నా మాట అంతా ఆడింటారు చెప్పు. రీ రీ మంచి నువ్వు ఇట్లంతా మాట్లాడొద్దే, నాకు భయం అవుతుంది. ఏ రా పొడుగున్నా కొడుకరా కూకరా ఏం తాగుతావు చెప్పు. అబ్బా నాకు ఇప్పుడు సమాధానం అయ్యా సూడి మంచి, నాకు స్ట్రాంగ్ గా కాపీ చేసి అమ్మా. అంతేనా? ఏమైనా తింటారా? ఏమైనా చేసుకొని వస్తున్నా? ఏమీ వద్దు, నువ్వు కాఫీ తెచ్చి చాలు. సరే అట్లయితే నేను కాపీ చేసుకొని వస్తాను, ఇడుకుకొని ఉండండి. సరే సరే పో పో విన్నా. అయ్యో ఈ బిడ్డకి ఏమైందో ఏమో, దయ్యాన్ని పెట్టుకొని ఉండాలా దీనికి, లేకపోతే ఇట్లా ఆడదు కదా ఈ బిడ్డ. ఆడ ఈడ పోవద్దు అంటాను, పోతూనే ఉంటుంది వాళ్ళ జొట్ల వీళ్ళ జొట్ల, కుక్ తిరగట్లు తిరుగుతూ ఉండేది. దానికి పట్టింది ఎవరు పెట్టిందో ఏమో లోపరంలో, నా పెళ్ళంకే రావాలా మేమస్ముండా ఎవరు వచ్చిందో ఏమో. అయ్యో ఫస్ట్ పోయిసి దేవస్థానికి పోయిసి రావాలా పో. మీరుండారా? మంచి ఎక్కడనా? అది మంచి కాపీ చేసుకొని చెప్పయిందక్కు కుక్కరంట. వచ్చింది మంచిదే అయ్యిందక్కు, కాపీ సిక్తుంది ఒకలోట. అన్నయ్య రాంట కుక్కరంట, మీరు తీసుకునే ఉండరే. ఏమేసిండారక్క షేన్లా? షేన్లనా? షేన్ మేము వేయలేదనో ఇచ్చేసిండము, వాళ్ళే లాస్ట్ లో ఇస్తారు మాకిను. ఓ అవునా, ఇల్లంతా ఎట్లు నడుస్తుందక్క? అదేమి ఏడాదికి ఇస్తారేమో, నెలంతా ఏం చేస్తారు? అది నా కొడుకు పోతాడు కదన్నా, దానికే పర్వాలేదు, వాడు అంతా ఎంత ఇస్తాడు ఇంటికి, అదే మెయింటైన్ చేసుకుంటాను. ఇంకేం చేసేది చెప్పు, ఇట్లా తాకపోతే నా కొడుకుని కట్టుకొని ఏమీ సుఖం లేదనో. ఓ అవునా, మా షేనంతా మాకంతా ఒక దినం పని ఉంటుంది, ఒక దినం పని ఉండేదక్కో. ఏడన పని చూడాలా నేను. ఓ అవునా, పని చూస్తా ఉంటారా? అట్లయితే నా కొడుకు చెప్తానా, నా కొడుకు ఏడన ఉంటే చెప్తాడు. చెప్పట్టి నాకు ఏడనా ఉంటే పోతాను, ఊరికే ఇటు చూడే ఈ పొదుపులే లేదు, ఆ పక్క ఆడుకొని వస్తుందంతే. దానికి ఒక దిన ఉంటుంది, ఒక దిన ఉంటే లేదు. ఏమైనా ఉంటే ఈ మంచి పోతుంది, నేను ఏడైనా పని ఉంటే పోతాను. ఇంకేమి ఇల్లంతా ఎట్లు నడుస్తుంది చెప్పు. అవునను, ఏమి షేన్లంతా నమ్ముకొని బతికే కయ్యాడు ఎత్తానా, ఏడన పనే మేలు. ఎవరు వచ్చిండారు ఇంత మాట్లాడుతూ ఉండారు వీళ్ళు, ఏమో గుసు గుసు అంతా మాట్లాడుతూ ఉండారు. ఎవరు వచ్చిండారప్ప? ఈ జయ్యిడా ఇదేం చేస్తా ఉందిడా, నా మొగుడు దగ్గర దీనికే మాట అనేసి లోపల ముందు అప్పుడంతా అంత గొడవ చేసుకొని వచ్చిండమ్మా. ఈడొచ్చింది ఉండు, ఏమిటికొచ్చింది? ఏం మాట్లాడుతూ ఉండారు వీళ్ళు, అట్లా గుసు గుసు అని మాట్లాడతారా వీళ్ళు? ఏమే చెయ్యి ఇంటి దగ్గర వచ్చేసిండారు, ఏమో గుసు గుసు అని మాట్లాడుతూ ఉంటారు కదా, ఏమో ఇంతే లేదమ్మా, ఏం మాట్లాడుతూ ఉంటారు? ఏ బజ్జే ఎట్లు మాట్లాడుతూ ఉండవు, వాళ్ళపై జ్ఞానం ఉందా జ్ఞానం లేదా నీకే? ఇల్కొచ్చిన వాళ్ళ దగ్గర అట్లా మాట్లాడేదే. అయ్యో యాళ్ళు ఇంత కోపం చేసుకుంటా ఉండారే, నేనేం అడుగుతుంది, ఏం అట్లా గుసు గుసు మాట్లాడుతూ ఉంటారు కదా, ఇంతే లేదు అంటే దానికే ఇంత కోపమా మీకే? అయ్యో నువ్వు అనుకోనట్లే ఏమీ లేదు, నా కొడుకు పనికిపోతూ ఉంటాడు కదా, నీ కొడుకు చెప్పమ్మా నాకు ఈ పని కావాలా అంటా ఉండే అంతే. నేనేం ఊరికే నీ ఇంటికి రాలేదు, అసంగా సరికొని ఉండ కదా, ఆ మేడం వచ్చి పిలుస్తా ఉంది, నీ రా పోతాము. వస్తాను పదా, నాకే తెలుస్తూ. ఏమంటే నీకేం దయాకి ఉందా ఏమే? పాప ఎక్క ఏం అడుగుతా ఉంది అని సట్లు మాట్లాడతావు వాళ్ళ ముందర. అప్పుడు ఇంకా చూస్తానే ఉంటారు, ఆ వంటిల దగ్గర తొంగి తొంగి చూస్తా ఉంటే, ఈడొచ్చినా ఏమో చూస్తా ఉంటే, ఏమంత డౌటా నీకు నా పైన? పాప ఎక్క ఏమనుకున్నావు ఏమప్ప, ఎట్లా అనిపిస్తే నువ్వు ఏం గుసు గుసు మాట్లాడుతూ ఉంటారే, నాకేం ఇంపిలే లేదు. నీకేం ఇంపి అట్లా మాట్లాడాలా? ఇంత జోరుగా మాట్లాడతాను, నీకు ఇంపించల్దా? అవును నాకు ఇంపి లేదు, దానికే వస్తుంది. ఏమి ఇప్పుడు ఏమైనా చేసుకొని పాడైపో నువ్వు, ఇక ఇంటికి వస్తా ఇదొకటి నాకు పోతాను పో. నువ్వేం మాట్లాడతావు నాకు బాగా తెలుస్తూ పోవేలే. సుడి లోపల ముందు అక్కడికి ఎట్లా పారుతాడో, ఏమైనా అడుగుతామంటే చాలు ఇట్లా ఎగురుకొని పోయిస్తాడు. ఈ చెయ్యి ఉంది కదా, అది సర్లేదు, అది లోపల ముందు అది. హాయ్ డార్లింగ్, ఏం చేస్తా ఉండవు? నేను పనికి పోయినాను, నువ్వేం చేస్తా ఉండవు? నేను ఊరికే కుక్కోమని ఉండను, ఏమో ఇంటి దగ్గర వస్తావనుకుంటే ఇంటి దగ్గర వచ్చేదే లేదే. నువ్వు మీ అమ్మ ఇంటి దగ్గరకు రా, నేను వస్తాను. అయ్యో లోపల ముందు కొడుకుందా మొగ్గుడు పంపించేదే లేదు, మా అమ్మ ఇంటికి పోతానంటే చాలు సస్తాడు అట్లే. నువ్వే ఇప్పకరా. నేను ఆ పక్క ఎంత వచ్చేకయ్యలేదు, నాకు ఈ పని ఉంటుంది.
ఎట్లుంటేనే మీ అమ్మిల దగ్గర తానే మా ఇల్లు ఉంటుంది, దానికే మీ అమ్మింటి దగ్గరకు రా, నేను వస్తాను. సరే ఆయా బంగారు, నేనే వస్తాను ఈడి మా అమ్మింటి దగ్గర, నువ్వు రా అట్లే. నాతోనే వచ్చి నువ్వు అడియాలు ఉండాల, నువ్వు వచ్చిడి. అయ్యో అట్లా వచ్చాకైతుందా, నా మొగుడు లేదా, అంతే ఆమెకి మాను మర్యాద ఎంత పోయిస్తుంది, దానికే ఒక ప్లాన్ చేసిండాను. ఏం చేస్తావు? అయ్యో నా మొగుడుకి ఏం కావాలో అదెంత చేస్తా ఉండాను. ఈ 3 నెలలు అంతే నా మొగుడు ఉండేది, ఆమెకి వాడు అరోగతి, వాడు పోతాడు. అట్లే మా అత్త మా మామ ఉన్నాడు కదా, వాళ్ళ చేతిలో ఈ పెద్ద ఇల్లు రాపిసుకొని వచ్చేసేదే. అవునా? వాళ్ళు కొడుకు లేకపోతే నీ పేర్లు ఎంత రాసిస్తారా వాళ్ళు? రాసియ్యాల మాడే, నాకు రాయకుండా ఇంకెవరికి రాయిస్తారు? మా మామ అంటూ నా మాట వింటాడు, మా మామ వానికి అట్లే చేపిసిండారు. ఇంకేం నా కొడుకు పేర్లేదు రాసేకయ్యలేదు, వాడు ఇంకా చిన్నాడు, ఇంకేం నా కూతురికి రాసిచ్చలేదు, నాకే రాసియ్యాల. ఏమి మా మామ నేను ఎట్లా అంటాను అట్లా వింటాడో, ఇంకా 2 ఇల్లు బాడుగొస్తుంది, దాన్ని నేను నా పేర్లే రాపిసుకుంటాను. ఇంకేం ఆడపిడ్లకి ఏమిటికి ఇయ్యాల చెప్పు? అట్లంటావా? వాళ్ళ ఆడబిడ్డలకి ఏమి ఇచ్చలేదా వాళ్ళు అట్లయితే? ఆడబిడ్లక మా మామ ఉంటాడు కదా, నా కొడుకు పైన భలే ఆశ పెట్టుకొని ఉన్నాడు, వాళ్ళ ఆడబిడ్డలకి ఎంత ఇచ్చలేదు వాడు. నేను చెప్తాను, మామ నాకు ఒకటి కొడుకు ఉండేది, వానికి కావాలమ్మమ్మ నా కొడుకు పేర్ల రాయి అంటాను, రాసిస్తాడు. మీ అత్త ఒప్పుకుంటుందా? ఒప్పుకోలేకపోతే దానికి ఏం చేయాలో అదే చేస్తాను, ఆమెకి అదే ఒప్పుకోనాల. అది ఎన్నాళ్ళు బతుకుతుందిరా, అది పోతుంది. అవునా? వాళ్ళ ఆడబిడ్డలు ఏమన్నా మాకి భాగం కావాలంటే ఏం చేస్తావు? అదంతా నీకు క్యాల్ కావాలా చెప్పు, నా మొగుడు ఉండేలేదు, వాళ్ళకినూ నాకు కొడుకు పైన భలే ఆశ ఉంది, వాళ్ళకినూ చెప్తాను, అక్క నాకు ఉండేది వీళ్ళిద్దరే, నాకు ఆస్తి ఫస్ట్ ఏమీ లేదు, మీరంటే నీ మొగుడుదంతా ఉంటుంది, నాకేమీ లేదక్క అని అడుగుతాను. వాళ్ళు ఏమన్నా లేదు మాకే కావాలా అని ఏమన్నా గట్టిగా అడిగితే ఏం చెప్తావు? ఆమెకి వాళ్ళు మంచిగా బతికే కంటూ నేనంత ఇడ్చలేదు, ఏం కావాలో అది చేస్తా ఉంటాను అంతే. పిలుస్తా ఉంది నేత్ర, ఎప్పుడొస్తామా? నేను ఇప్పుడే వచ్చింది. అవునా, సరే సరే, నువ్వు పో, మా ఎంజట్లో మాట్లాడుతూ ఉండాను, అట్లా మాట్లాడుకొని వస్తాను, నువ్వు పో, అవు చెప్పు నేను వస్తాను అనేసి. సరే తిన్నారా? ఈ గూబ ఎప్పుడు చూస్తాను ఫోన్లోనే ఉంటుంది, మా అవ్వకు చెప్తాను ఉండు. అప్ప నాకంతూ చాలా దిగ్గుల ఈసుండే, ఏమి ఎంత ఇంపించుకొని స్నై బిడ్డ అనేసి, పర్వాలేదు ఇప్పుడు వచ్చింది. అది ఎవరు డార్లింగ్ వచ్చింది? అదా అప్పుడు చెప్పలేదా నేను, మా అత్త మా మామ బిడ్డను సాకొని ఉండాలనేసి, వాళ్ళ కూతురు పారిపోయింది కదా, వాళ్ళ కూతురు ఇది. అవునా? అది పారిపోయింది కదా, అదేమైనా వచ్చేసి నాకు భాగం కావాలా నాకి కావాలా అని ఏమైనా అడిగితే ఏం చెప్తావు? అయ్యో మా మామకి అది చూస్తేనే అయ్యలేదు, దాన్ని చూస్తే అయ్యో లోపరముండా నా పాలకి అది చచ్చిపోయింది అంటాడు, దానికి పైసలు ఇస్తాడా వాడు? ఏమీ ఇచ్చలేదు. ఇంకిద్దరు ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏమైనా ఇస్తే ఒకటొకటి ఇల్లు ఇవ్వచ్చు, ఇంకేమీ ఇచ్చలేదు. ఓహో అట్లయితే ఇదంతా నీకు, అట్లయితే ఏమన్నా అదంతా వచ్చేస్తే నువ్వు నాతో వస్తావా? నువ్వు ఏంటి బేబీ ఇలా అంటావు? నీతో రాకుండా ఇంకెవరితో పోతా చెప్పు, నా మొగ్గు పోనీ అని కాసుకొని ఉండాలంతే నేను, వాడు పోతే సరే ఇదంతా రాపిసుకొని నీతోనే వచ్చేస్తా. ఏమో సేప ఎంత నీకు ఏడ్చేసింటారు. సరే బేబీ ఆయా, ఆ ముసలిదేమో పిలుస్తా ఉంది, పోయి వస్తాను. అవును, యాపద్ వస్తావు మీ అమ్మీల దగ్గరికి? చూస్తాను, ఎప్పుడొస్తానో తెలీదు, ఫోన్ చేస్తా. నా మొగ్గుడు ఉంటే ఫోన్ చేసే కయ్యలేదు, నేనే ఫోన్ చేస్తాను, నువ్వు ఫోన్ చేయదానికి. సరే సరే ఆయా, మీ అమ్మింటి దగ్గర ఎప్పుడు వస్తావో చెప్పు, పొద్దుకి ఆ పొద్దు రజా వేసుకుంటా. చెప్తే కదా ఫోన్ చేస్తాను అనేసి, ఫోన్ చేస్తానేడి. సరే ఆయమ్మ, ఎట్లా చేయను? సరే ఆయా, బాయ్ 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 బాయ్. ఎంతలే చెప్తా చెప్పు బాయ్ బాయ్ అనేసి, బాయ్ పెట్టు ఇంకా చాలు. సరే బాయ్. ఈ ముసలిది యాడ్ పిలుస్తుంటా ఏమప్ప, సరిగా మాట్లాడే కిడ్స్ లేదు లోపల. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అట్లే వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, వీడియో ఎట్లా తెలిసి ప్లీజ్ కమెంట్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎంత షేర్ చేయండి. అది హుషారు లేదు, కోల్డ్ అయ్యింది, దానికి అట్లా వాయిస్ ఇప్పిస్తా ఉంది.